ఒక పెళ్ళైన అమ్మాయి తన తల్లికి ఒక లేఖ రాస్తుంది. అమ్మా, నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు. నా రోజు ఉదయం 5 గంటలకు మొదలవుతుంది, రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. అందరికీ వేడివేడి భోజనం పెట్టిన తరువాత నాకు బాగా ఆకలి వేసినప్పుడు చల్లగా అయిపోయిన ఆహారం తినే సమయంలో నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు అమ్మా. అమ్మా, ఎవరికైనా జ్వరం వస్తే నాలో ఉన్న ఆఖరి శక్తి వరకు వాళ్ళను చూసుకుంటానమ్మా. నాకు జ్వరం వస్తే నా జాగ్రత్త నేనే తీసుకుంటాను. అప్పుడు నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు. ఇంటి వాళ్ళ అవసరాల కోసం పరుగులు తీస్తున్నాను, నా అవసరాలు మర్చిపోతున్నాను. నా కోసం ఎవరూ ఉండరమ్మా. అలాంటప్పుడు నువ్వు బాగా గుర్తొస్తున్నావు. అమ్మా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఆరోగ్యం బాగోకపోయినా ప్రతిరోజు పిల్లలకి క్యారేజ్ రెడీ చేసి ఇవ్వాలమ్మా. అప్పుడు నువ్వు బాగా గుర్తొస్తున్నావమ్మా. నువ్వు మా కోసం ఎంత కష్టపడ్డావో ఇప్పుడే నాకు తెలుస్తుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే నువ్వు నాకు చేసినట్టే ఇప్పుడు నా బిడ్డలకు నేను సేవ చేస్తున్నాను. అమ్మా, నీ విలువ నేను తల్లినయ్యాకే నాకు తెలిసిందమ్మా అని ఒక కూతురు తల్లికి లేఖ రాస్తుంది. ఇది ప్రతి అమ్మాయి జీవితంలో జరిగేదే. పెళ్ళైన కొత్తలో భర్త చెబుతాడు, నీకు నీ తల్లి గుర్తు రాకుండా చూసుకుంటాను అని. కానీ అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఎవరు ఎన్ని చెప్పినా అమ్మ గుర్తు రాకుండా ఎవరూ ఆపలేరు.